హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇంకొక కొత్త వ్లాగ్ కి స్వాగతం. ఈ రోజు మేము ఒక వేరే ప్లేస్ కి వెళ్తున్నాము, ఎక్స్ప్లోర్ చేద్దామని. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం వ్లాగ్ లో కంటిన్యూ అయిపోదాము. మేమైతే బయటికి స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 11:30 అలా అయింది. ఎండ అసలు ఎంత ఉన్నా గానీ లెక్క చేయకుండా వెళ్లాల్సిందే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఇలా వెళ్ళి మేము చాలా కాలం అయిపోయింది. మా సింబగాడికి అన్నం తినిపించేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి స్పెషల్ గా వెళ్ళి చాలా కాలం అయిపోయింది, ఇయర్స్ అయిపోయిందని చెప్పొచ్చు. మామూలుగా మేము ఇలా ట్రావెల్ చేసి ఒక ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్పెషల్ గా వెళ్ళింది మాత్రం చాలా కాలం అయిపోయింది. స్టార్టింగ్ లో ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉన్న టైంలో కూడా మాకు ఇంతే ఉండేది. వ్లాగింగ్ అంటే అంత ఇష్టం మాకు. కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా గానీ వాళ్ళ కోసం ఏదో ఒక వ్లాగ్ పెట్టాలని చెప్పి స్పెషల్ గా వెళ్ళే వాళ్ళమి. వెళ్లే దారిలో అలా ఇంకా బండికి పెట్రోల్ కొట్టించేసాము. మళ్ళీ సగం దూరం వెళ్ళాక పెట్రోల్ బంక్ ఎక్కడ కనిపించకపోతే ఇబ్బంది అయిపోతుందని ఇలా ఈ బోర్డ్స్ పైన ఊరి పేర్లు చూసుకుంటా ఎంత దూరం అయినా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. అంత ఇష్టం మాకు. మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ బాపట్ల. మాక్సిమం ఏపీలో ఉన్న అందరికీ తెలిసి ఉండొచ్చు, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఫేమస్ అని. ఇంక ఇది ఫ్రంట్ నుండి చూడటం తప్ప వెనక నుండి ఎప్పుడు చూడలేదు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కాలేజ్ కదా, అలా బాయ్ చెప్పుకుంటున్నాడు కాలేజ్ కి. ఇంకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇక్కడ ఇది ఉంటది అది ఉంటది అని చెప్పి, ఆ బ్లాక్స్ అన్ని దేనికి సంబంధించి అని. ఎంత ఎండున్నా గానీ చుట్టుపక్కలంతా పొలాలు ఉన్నాయి. మేము వెళ్ళిన దారంతా అలానే ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది. ఇంకా చల్లటి గాలి వస్తా ఉంది. మొత్తానికి మేము అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళాలనుకునేది బాపట్ల బీచ్. ఇంతవరకు నేనైతే చీరాల బీచ్ ఫుల్ తిరిగేసాను కానీ అక్కడికైతే వెళ్ళలేదు. అలా వెళ్లే దారిలో క్యామెల్ అక్కడ కట్టేసి ఉంది. నేను చిన్నప్పుడు చూసాను కానీ మరీ అంత క్లోజ్కి వెళ్ళి చూడటం ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ ఏదైనా చేసిద్దేమోనని చెప్పి దూరం నుండి చూస్తున్నాను. అలా ఎంటర్ అయ్యే ముందే అక్కడ వెహికల్ కి టికెట్ తీసుకున్నారు, 20 రూపీస్ స్కూటీకి. సూర్యలంక బీచ్ ఇది. ఈ బీచ్ ని మినీ గోవా అని కూడా అంటారంట. ఇక్కడికి వచ్చాక చీరాల బీచ్ కి ఈ బీచ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ బీచ్ కొంచెం హై లెవెల్ లో కనిపిస్తుంది. నాకేమో చీరాల బీచ్ కొంచెం డౌన్ ఉన్నట్టు అనిపించింది. బయట దగ్గరలోనే చాలా రిసార్ట్స్ ఉన్నాయి స్టే చేయడానికి. అలానే లోపలంతా నీట్ గా బెంచెస్ అవన్నీ వేసి ఉన్నాయి కూర్చోడానికి జనాలు వచ్చిన వాళ్ళు. ఈ బీచ్ కి మా హస్బెండ్ రావటం ఇది సెకండ్ టైం అంట. తను వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడంట బాపట్ల కాలేజ్ లో చదువుకునే టైంలో. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది, నేను మా ఫ్రెండ్స్ తో ఆ టైంలో వెళ్ళాను కదా అని చెప్పి ఇప్పుడు మేము ప్రెసెంట్ వచ్చిన రూట్ లో నుండి తీసుకొని వచ్చాడు. లేదంటే మేము చుట్టూ తిరుక్కుంటా ఊర్లో నుండి వచ్చే వాళ్ళమే. మా హస్బెండ్ కి సడన్ గా గుర్తొచ్చి మంచి పని అయింది, కొంచెం డిస్టెన్స్ సేవ్ అయింది మాకు. ఇంకొకటి, ఇక్కడ బీచ్ లోకి అందరూ మునగటానికి వస్తారు కదా, సముద్ర స్నానాలని లేదంటే ఏదో ఒకటి ఎంజాయ్ చేయడానికి అని చెప్పి మునగటానికి అయితే మెయిన్ వస్తారు. వెళ్ళంగానే ఫస్ట్ మనం మునగాలి, బీచ్ లోపలికి వెళ్ళాలి అని చెప్పి అందరికి ఎక్సైట్మెంట్ ఉంటది. కానీ ఫస్ట్ లోపలికి వెళ్లే ముందు బ్రెయిన్ లో మనం ఒకటి పెట్టుకొని వెళ్ళాలి, ఇంత లెవెల్ వరకే వెళ్ళాలి, దానికి మించి లోపలికి వెళ్ళకూడదు అని. ఈ చీరాల బీచ్ లో అయితే లేవు కానీ ఇక్కడ మాత్రం బొంగులు పాతారు, ఆ లెవెల్ కి మించి వెళ్ళకూడదని. అయినా గానీ మేము అక్కడ నుంచొని చూస్తా ఉన్నాం, నేను మా హస్బెండ్. ఇద్దరు పిల్లలు ఫుల్ హ్యాపీ లో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడ గార్డ్స్ ఉంటారు కదా, అందులో ఒక అతను చూసి విజిల్ వేస్తున్నా గానీ వాళ్ళకి అసలు ఎక్కడ వినిపిస్తుంది ఆ గాలికి అదంతా. ఆ పిల్లలైతే వచ్చేసారు. మామూలుగా భయం ఉంటది కదా, వీళ్ళేంటి అంత లోపలికి వెళ్తున్నారు, హ్యాపీగా వాళ్ళకి ఉంటది లోపలికి ఇంకా వెళ్ళాలి అని. కానీ లైఫ్ అనేది మన చేతుల్లో ఉండదు కదా, జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ అసలు వాటర్ తో అస్సలు ఆడుకోకూడదు, అందులోనూ బీచ్ అది. ఇప్పుడు కొన్ని రూల్స్ పెట్టినప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి మనం. ఇప్పుడు అక్కడ వాళ్ళు బొంగులు పాతింది ఎందుకు, ఊరికనే కాదు కదా, దాన్ని దాటి వెళ్ళకండి, దానికి ముందే మీరు మునగండి, ఎంతైనా ఎంజాయ్ చేసుకోండి అని. ఇలాంటివి చిన్నవి మనం పట్టించుకుంటుంటే జాగ్రత్తగా ఉంటది. ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళినప్పుడు, ఇలాంటి బీచెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇంక ఇక్కడ బీచ్ కి వెళ్ళానంటే నాకు కామన్, ఎవరొకళ్ళు అమ్మమ్మలు వస్తారు తీసుకో అమ్మ అని చెప్పి. ఇంతకు ముందులాగా నార్మల్ గా అంటే వెంటనే తీసుకునేదాన్ని ఆ బతిలాడుతున్నందుకైనా. కానీ ఇప్పుడు డైట్ లో ఉన్నా కదా, మా హస్బెండ్ కూడా నాకు తినాలనిపించట్లేదు అంటున్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే తీసుకునేదా ఊరుకోదు, ఏదో చేసి ఇప్పిస్తుంది అని చెప్పి నేను సైలెంట్ గా నా పాటికి నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా భూమి మీద మనకి 71% వాటర్ ఉంటే 29% ల్యాండ్ ఉంది. అందులోనూ ఈ బీచెస్ ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి. ఎప్పుడైనా గానీ బీచెస్ దగ్గరున్న వాళ్ళకి అంత వాల్యూ తెలియదు, కానీ దూరం ఉన్న వాళ్ళు మాత్రం మంచిగా రోడ్ ట్రిప్స్ వేసుకుంటా అలా వచ్చి బీచ్ ని ఎంజాయ్ చేస్తారు. మాక్సిమం ఈ బీచ్ కి హైదరాబాద్, విజయవాడ అటు నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. లేదా ఈ బీచ్ కాకపోతే ఇంకా తర్వాత చీరాల బీచ్ కే వస్తారు అందరూ. నాకు చిన్నప్పటి నుండే యానిమల్స్ అంటే చాలా ఇష్టము. అందులోనూ ఏదైనా ఫ్రెండ్లీగా ఉన్నాయి అంటే ఇంకా వాటితో టైం స్పెండ్ చేద్దామని ట్రై చేస్తాను.
చేస్తా నేను. ఆవులంటే ఇష్టం కానీ మరీ పెద్ద ఆవులంటే నాకు భయం, పొడుస్తాయేమని అని చెప్పి ఇంక ఇలాంటి దొరికినాయి అంటే రోడ్ల మీద ఎక్కడైనా వాటి దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తా. దగ్గరికి వెళ్ళి రుద్దుతుంటే అదేమనట్లేదు, సైలెంట్ గా తింటుంది. ఇంకా మంచిగా ఉందిలే అని చెప్పి ఇంకా నేను కాసేపు దాంతో అలా ఆడుకున్నాను. ఎప్పుడైనా అలా పొలాల్లో చూసినప్పుడు చాలా బర్రెల మంది ఉంటది, ఆ వాటి మధ్యలో ఎవరొకళ్ళు ఒక ఆవును అలా పెంచుకుంటుంటారు. వాటి మధ్యలో ఆ దూడలేమో క్యూట్ గా ఆడుకుంటా ఉంటాయి, బాగుంటది కదా అలా చూడటానికి. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి, క్యామెల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈ గుర్రం రైడ్ మాత్రం 100 రూపీస్ అంట. ఇంకా అడుగుతున్నాం ఎంత ప్రైస్ అని చెప్పి. మా హస్బెండ్ అయితే అసలు డేర్ కూడా చేయడు, ఎందుకంటే గుర్రం మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఈ మధ్య నేను హార్సెస్ కనిపించినా గానీ వాటిని బాగా గమనిస్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య కేదార్నాథ్, బద్రీనాథ్ అలా పైకి వెళ్ళేటప్పుడు గుర్రాల మీద వెళ్తారు కదా, వాటికి అలా పైన కప్పుతారు కానీ లోపల వాటికి ఇంజురీస్ అయినవి కూడా కనిపించకుండా వాటిని అంతే తీసుకెళ్తాం. న్యూస్ ట్రెండ్ అయింది, అది చూసినప్పటి నుండి ఇలాగ ఎక్కడ రోడ్డు మీద యానిమల్స్ కనిపించినా కానీ నేను చూస్తూ ఉంటా అవి ఎలా ఉన్నాయి అని చెప్పి, ఏమన్నా ఉన్నాయా లేదా, వాటికి ఏమన్నా బాగాలేదా హెల్త్ అని చెప్పి. ఇక్కడ ఈ క్యామెల్ రైడ్ కూడా 100 రూపీసే అంట. ఇక్కడ వీళ్ళు ఎక్కడ మీరు ఏ స్టేట్ నుండి వచ్చారు అని అడుగుతుంటే మా హస్బెండ్ ఎంపీ నుండి అని చెప్పారు. ఇంకా తను కూడా అదే స్టేట్ నుండి వచ్చాడు కదా, ఇంకా మా హస్బెండ్ ఆగడు, మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు ఏ ఊరు మీది అని చెప్పి. మాది ఈ ఊరు, బిలే తెలుసా మీకు, అదంతా అడుగుతున్నాడు. ఇంకా వాళ్ళు ఇంకా ఫ్రీ రైడ్ ఇస్తాం, ఎక్కి కూర్చో అక్కడ దాకా తిప్పుకొని వస్తాం అది ఇది అంటే ఏం వద్దులే నేను ఒక ఫొటోస్ తీసుకుంటా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ పైకి ఎక్కాడు. మెయిన్ ఈ బీచ్ మాత్రం పిల్లలకి చాలా బాగుంటది, ఎందుకంటే క్యామెల్ రైడ్, హార్స్ రైడ్, అక్కడేమో వెనక కొన్ని బైక్ రైడ్స్ అలాంటివి ఉన్నాయి, అన్ని ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఈ బీచ్ చాలా నచ్చింది, నీట్ గా ఉంది, అలానే మెయిన్ సెక్యూరిటీ చాలా ఉంది. పోలీసులు ఎక్కడున్నా గానీ ఉన్నారు, జాగ్రత్తగా అందరినీ గమనిస్తున్నారు. వాళ్ళు ఇంకా నన్ను కూడా దగ్గరికి వెళ్ళి నుంచొని ఫోటో తీసుకోమంటున్నారు. నాకేమో భయం వేస్తుంది అదేమన్నా చేసిద్దేమో అని చెప్పి. మీరు కనుక ఎవరైనా వెళ్తే చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం కన్ఫామ్గా వాళ్ళతో ఇలాంటి రైడ్స్ అలాంటివి చేయొచ్చండి, బాగుంటది. వాళ్ళకు కూడా ఒక మెమరీ లాగా. మన చిన్నప్పుడైతే సమ్మర్ వస్తుందంటే ఎన్ని వచ్చాయి కదా, ఎలుకబంట్లు, క్యామెల్స్, ఇవన్నీ వాటి కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళమి. నా చిన్నప్పుడైతే 5 రూపీస్ క్యామెల్ రైడ్, మన రోడ్డు చివరి దాకా తిప్పుకొని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 100 రూపీస్, చాలా మారిపోయింది కదా అప్పటికి ఇప్పటికి. మా హస్బెండ్ కోసం నేను వెయిట్ చేస్తున్న, వాళ్ళతో ఇంకా ముచ్చట్లు వేస్తానే ఉన్నాడు అక్కడ నుండి వచ్చామని చెప్పేసరికి. చీరాల బీచ్కి వెళ్ళంగానే ఫిషెస్ అక్కడ అన్ని పెట్టి అమ్ముతా ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు, కొంచెం పక్కకు వస్తే కొంచెం డిస్టెన్స్ లో ఉంది ఇవన్నీ. ఎవరైనా దూరం నుండి వచ్చిన వాళ్ళు, సీ ఫుడ్ దొరికిన వాళ్ళు మాత్రం పండగ చేసుకోవచ్చు, మొత్తం తీసుకొని వెళ్ళొచ్చు కావాల్సినవన్నీ. ఇక్కడ కొన్ని ప్రైజెస్ కూడా చెప్తున్నాడు అన్న. పావు వచ్చేసి 100 అంట, మినిమం ఏదైనా కానీ 100 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది అంటే, దానికి మించి ప్రైస్ అయితే తక్కువ లేదు. నేనైతే ఇవన్నిట్లో అసలు ఒక్కటి కూడా చిన్నప్పటి నుండి తినలేదు. మా హస్బెండ్ మాత్రం బాగా అలవాటు. నా పెళ్ళయ్యాక కూడా ఒక్కొక్కసారి వండి పెట్టాను గోంగూరలు అలా కలిపి. ఇంక ఇలా రోడ్ మీద నుండి నడుచుకుంటా బీచ్ బయటకు వచ్చేయచ్చు. ఇంకా బయటికి రాగానే ఇంకా వెనక సైడ్ రోడ్ అంతా మొత్తం ఫుడ్ కి సంబంధించి అన్ని ఫుడ్ స్టాల్స్. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అలానే షాపింగ్ చాలా ఉన్నాయి, గవ్వలు అవన్నీ అమ్ముతున్నారు. ఫుడ్ మాత్రం ఇక్కడ ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే అంత ఎండగా ఉంది. మా హస్బెండ్ కూడా నేను అసలు ఏం తినలేను అన్నాడు. ఇంకా నేను ఏదో షాపింగ్ చేసుకుంటాను లోపలికి వెళ్ళాను. శంఖాలు ఎన్ని ఉన్నాయో, గవ్వలతో చేసిన ఐటమ్స్ అన్ని, మిర్రర్స్ ఉన్నాయి, పైన షాండ్లీర్స్ ఉన్నాయి కదా, పెద్దదేమో 1800 అంట, చిన్నది మాత్రం 800 అలా చెప్పారు. కానీ చాలా బాగున్నాయి. సర్లే ఏదోటి గుర్తుగా తీసుకుందాం అనుకున్నాను. ఇంకా నాకు మాత్రం అక్కడ ఇయర్ రింగ్స్ కూడా కనిపించినాయి, చిన్న చిన్న బ్రేస్లెట్స్, గవ్వల పైన నేమ్స్ రాసి అవన్నీ ఉన్నాయి. నాకు మాత్రం ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, ఇలాంటివి ఏమన్నా యూనిక్గా ఉంటే నాకు నచ్చుతాయి. ఒక్కొక్కటి వచ్చి 50 రూపీస్ అంట పెయిర్. ఇంకా నాకు నచ్చింది తీసుకున్నాను. నాకు ఈ మోడల్ నచ్చింది, సింపుల్గా బాగుంది, అలానే వెయిట్లెస్ కూడా ఉంది.
శంఖాలు అవేమో 300 అలా చెప్పారు ప్రైస్. చాలా బాగున్నాయి, అన్ని వెరైటీస్ బాగున్నాయి, అక్కడ ఉన్నవన్నీ నాకు నచ్చినాయి. అమ్మాయిలకి నచ్చనివి ఏముంటాయి చెప్పండి, ఇటు ఇంటికి సంబంధించి డెకార్కి అయినా కానీ, కిచెన్ ఐటమ్స్ అయినా కానీ, మనకి జ్యువెలరీ అయినా కానీ, ఏదొకటి షాపింగ్ అయితే మనం కన్ఫర్మ్ గా చేయాల్సిందే. ఏదో ఒక వస్తువు తీసుకోకుండా అయితే వెనక్కి తిరిగి రాము. నేను మాత్రం ఇయర్ రింగ్స్ తో సరిపెట్టుకున్నాను. మా హస్బెండ్ తీసుకోమని చెప్పడం చాలా రేరు. ఒకసారి తీసుకో అన్నాడంటే ఇంకా నేను ఆలోచించాను మళ్ళీ ఎక్కడ వద్దంటాడా అని చెప్పి వెంటనే తీసేసుకున్నాను. నేను ఇంకా వాటిని అంతే చూసుకుంటా ఉంటా. తీసుకునేది చిన్నదైనా పెద్దదైనా కానీ అవి ఎలా ఉన్నాయి, అలానే ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలా అని వెంటనే ఆతృతగా ఉంటుంది. ఇంకా నా వల్ల కాలేదు, అందుకే నేను ఓపెన్ చేసుకుని ఒకసారి తీసి చూసి మళ్ళీ బ్యాగ్లో వేసేసుకున్నాను. చూడాలనుకుంది చూసేసాము. బీచ్ని అయితే ఒకసారి చూసి నాకు మాత్రం హ్యాపీగా అనిపించింది. బాపట్ల బీచ్ అయితే చాలా బాగుంది. వెళ్లే దారిలో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ది కూడా ఉంది, ఇంకా దాన్ని కూడా చూడటం నేను ఫస్ట్ టైము. ఇదంతా ఈ ఏరియా అంతా చూడటము. ఇంకా వెళ్లే దారిలో మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కాలువ కనిపించింది. చిన్న చిన్న బోట్లన్నీ పెట్టుంచేసరికి ఇంకా వెళ్ళాము అక్కడ కూడా చూద్దామని. అప్పుడే ఒకళ్ళు అటు సైడ్ నుండి బోట్ వేసుకుంటా వస్తున్నారు. నేనేం చెప్తున్నా అంటే మా హస్బెండ్ కి, ఒక్కసారి అడుగు, వాళ్ళు ఏమన్నారు కదా ఒక చిన్న రైడ్కి వెళ్ళు అంటున్నా. తనకేమో ఇంట్రెస్ట్ బాగా, ఒకసారి వాళ్ళతో కలిసి అలా వెళ్ళాలి అని చెప్పి. మంచి ఛాన్స్ దొరికింది కదా ఒకసారి అడుగంటే మొహమాట పడుతున్నాడు. కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. చాలాసేపు అక్కడే నుంచొని చూస్తూ ఉన్నాం వాళ్ళు ఏం చేస్తారా అని. ఇక్కడ దాకా బాగానే వచ్చారు. ఇంక ఇక్కడ నుండి మోటార్ ఆపేసుకొని ఇంకా నెట్టుకుంటూ వెళ్తున్నారు అటు సైడ్ బ్రిడ్జ్ దాటుకొని. ఎండ అయితే మామూలుగా లేదు, ఫుల్ వాటర్ అవుతున్నాయి. మేము వచ్చేటప్పుడే వాటర్ బాటిల్ ఒకటి బండిలో వేసుకొని వచ్చాము. ఇంకా వాటర్ తాగుదామని ఇంకా కాసేపు ఆగాము. ఇంతకు ముందు అంటే అసలు లెక్క లేకుండా ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళే వాళ్ళం స్కూటీ వేసుకొని. కానీ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కదా, స్లోగా అలవాటు అవుతా ఉంటది. ఇంకా మేమేమనుకుంటున్నామంటే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. పెద్ద పెద్ద సిటీస్ అవన్నీ అంటే అందరు వెళ్తారు, ఫేమస్ ప్లేసెస్ అన్ని విజిట్ చేయాలని. మాకేమో చిన్న చిన్న ఊర్లో ఎలా ఉంటారు, అక్కడ లోపలికి వెళ్ళి అవన్నీ చూడాలి. ఇంకా పల్లెటూరులు చాలా మిస్ అవుతున్నాం కదా ఈ రోజుల్లో. ముందు రాబోయే బ్లాగ్స్ అన్ని పల్లెటూరులకి వెళ్ళి చిన్న చిన్న ఊర్లు మా సరౌండింగ్స్ లో ఏమున్నాయో అవన్నీ చూపిస్తాము. ఒక్కసారి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ తిరిగి వచ్చే ముందు అలా వెళ్ళి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచోవాలనిపించింది చల్లటి గాలికి. మన చిన్నప్పటికి ఇప్పటికి చాలానే మారిపోయినాయి, టెక్నాలజీ అంతా మారిపోయింది. ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే నిమిషాల్లో వెళ్ళిపోతున్నారు. అనుకోకుండా ట్రావెలింగ్ అంటే అంత ఇష్టమైంది. మన చిన్నప్పుడు ఏదైనా వేరే ఊరు వెళ్తున్నాము అంటే మాత్రం టెంపుల్స్ కి అలాంటి ప్లేసెస్ కి వెళ్లే వాళ్ళము చూసి రావడానికి, అది కూడా 2-3 days లో. కానీ ఇప్పుడు అలా కాదు, వెకేషన్ అంటే గోవా ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కువ బీచెస్ ఉన్న ప్లేసెస్ లేకపోతే మౌంటైన్స్ కి అలాంటి ప్లేసెస్ వెళ్ళడానికి అందరు ఇష్టపడుతున్నారు. ట్రావెలింగ్ ఇప్పుడు అంత ఫేమస్ అయిపోయింది. అలానే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేసుకోవాలి, ఉన్నదే తక్కువ లైఫ్ అని చెప్పి అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టుపక్కల తిరగాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి అని అనుకుంటుంటే బాపట్ల బీచ్ ఎప్పుడు రాలేదు కదా అని ఇంకెక్కడికి వచ్చాము. తర్వాత నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూడండి. ఇంకా మేము కంటిన్యూస్ గా ఇలాంటి బ్లాగ్స్ పోస్ట్ చేస్తానే ఉంటాము, ఏదో ఒక న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తానే ఉంటాము. చీరాల సరౌండింగ్స్ నుండి ఎవరైనా చూస్తుంటే మాకు కమెంట్స్ లో చెప్పండి, మీ ఊర్లో ఏమన్నా మంచి ప్లేసెస్ ఉన్నాయా, చూడాల్సిన ప్లేసెస్ అలాంటివి ఏమన్నా ఉంటే ఫేమస్ మాకు కమెంట్స్ లో చెప్పండి. మేము వచ్చి ఇలాంటి ఫేమస్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కమెంట్స్ లో చెప్తే మాకు కూడా కాస్త యూజ్ అవుతుంది. వచ్చే దారిలో కూడా చూస్తా వచ్చాము, ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు. ఇలా బీచ్ కి వెళ్లే రోడ్ లో ఒక పెద్ద పార్క్ కూడా కట్టబోతున్నారంట. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది, ఇంకా స్టార్ట్ చేయలేదు కట్టడం. ఇంకా ఏమైనా కొత్త ప్లేసెస్ ఉంటే ఒకవేళ బాపట్ల నుండి ఎవరైనా చూస్తుంటే చూడాల్సినవి ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే నాకు కమెంట్స్ లో చెప్పండి. అక్కడికి కూడా మళ్ళీ వస్తాను కావాలంటే ఎక్స్ప్లోర్ చేయడానికి.
తిరిగి వచ్చేటప్పుడు ఇంకా ఫుల్ ఆకలేస్తుందని ఇంకా మా హస్బెండ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పుకున్నాడు. నాకు మాత్రం ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్ ఉంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ కి మాత్రం ఇలా నచ్చిద్దంట. అందులోనూ మళ్ళీ ఈ ఫ్రైడ్ రైస్ వాళ్ళు పక్కన ఇచ్చిన వాటితో తినడు, సాసే కావాలి. సాస్ ఉంటేనే తింటాడు మళ్ళీ ఆ ఫ్రైడ్ రైస్ కూడా. ఫుడ్ తినే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా. మా హస్బెండ్ కూడా కొన్నిసార్లు వింతగా ఉంటుంది తను చేసే పనులు. ఫ్రైడ్ రైస్లో కూడా సాస్ వేసుకొని మామూలుగా తింటారు సాస్తో. కానీ మా హస్బెండ్ ప్రతి ఒక్క ఫుడ్కి కొన్నిసార్లు సాసే కాంబినేషన్గా చేసుకుంటాడు. అందుకే నేను ఒక్కోసారి అలా ఎక్కువ తినవాక సాస్ అని చెప్తా ఉంటాను. ఇప్పుడు కూడా పక్కన ఉన్నాయి, ఒకసారి వేసుకొని చూడు ఎలా ఉందో టేస్ట్ చెప్పంటే ఇంక అప్పుడు తింటున్నాడు. నేను చెప్పాను అది కూడా, లేదంటే ఇంకా సాసే కంటిన్యూ చేస్తాడు మొత్తం ఫ్రైడ్ రైస్ అంతా. ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి, నచ్చిందా లేదా, లేకపోతే ఇంకా ఏమన్నా మార్చాలా వీడియోలో. ఒకవేళ ఇక్కడ వరకు చూసినట్టయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ వల్ల మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒకవేళ మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి. అలానే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి చెక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా అని. బయటికి వెళ్ళి వచ్చాం కదా, ఏమేమి తెచ్చుకున్నాం అన్ని చూపియాలి వాడికి. ఇంకా కూర్చొని చూస్తున్నాడు నేను ఇయర్ రింగ్స్ పెట్టుకోండి అంటే. ఇంకా మా సింబగాడి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.